బజ్జీ రెసిపీ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బఠానీ, టమాటా గుజ్జు, తర్వాత క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఉల్లిపాయి, ఆలుగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, క్యారెట్టు కోసి ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దానిలోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, బటర్ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక కొద్దిగా ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక దానిలోకి టమాటా గుజ్జును వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 ½ టీ స్పూన్ కారము వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 ½ టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని దానిలోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించుకున్నాక కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని తర్వాత బయట పావు బాజీ మసాలా దొరుకుతుంది. అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేయాలి. బఠానీ, ఆలుగడ్డ, పొటాటో అంటాము, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సేపు వేగాక పచ్చివాసన పోయే వరకు తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత పప్పు గుత్తితోటి బాగా మెదిపి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్నాక మనం సాల్టు అవి సరిపోయినాయో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. దానిలోకి బటర్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను సరిపోలేదని. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మళ్ళీ అంతేనండి, రెసిపీ అయిపోతుంది ఇది. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దానిలోకి బటర్ వేసుకొని మనకి బయట బాజీ దొరుకుతుంది కదండి, ఇవి తెచ్చుకొని వేయించుకోవాలి. వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కూర వేసుకొని ఒక ప్లేట్లోకి వీటితో పాటు పెట్టుకొని దానిలోకి ఉల్లిపాయ, కొంచెం నిమ్మరసం పిండుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.